చాలా మంది ఆ, మీరు సైన్స్ వాళ్ళు అంటారు ఆ. కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్. ఆ. దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? అయ్యో, యాక్చువల్గా నాకు ఒక్కటే ఎప్పుడు అర్థం కాదండి. ఇప్పుడు మామూలుగా ఆ, ఏమంటారు, ఆ, నీరుకి కాలుష్యము అంటే అంటే ఇప్పుడు మేబీ వ్యూవర్స్ ఏమనుకుంటారు నాకు తెలియదు. జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. తప్పలేదు, తప్పలేదు. ఎవరు నన్ను ఏమనుకున్నా నేను ఏమనుకోను. సాధారణంగా ఇప్పుడు కొందరు నదులలో వినాయకుడు విగ్రహాలు వేస్తే నదులు కాలుష్యం అయిపోతాయని చాలా వరకు మట్టి విగ్రహాలు వేస్తున్నారు. మంచి విషయం. అంటే కలర్ పెయింటింగ్స్ కాకుండా, అర్థమవుతుంది కదా, అవును, అవును. ఆయిల్ పెయింటింగ్స్ అవును. కాకుండా మట్టి విగ్రహాలు మంచిదే. ఎందుకంటే నదులు కాలుష్యం అయిపోతున్నాయని చాలా మంది చర్య తీసుకున్నారు. కానీ కొన్ని టీషర్ట్స్ ఉన్నాయి, ఆ టీషర్ట్స్ కి వాడే రంగులు పాయిజనస్ కలర్స్ యూస్ చేస్తున్నారు. యమున, గంగా ఇలాంటి ఎన్నో నదులు చాలా డేంజరస్ పరిస్థితిలో ఉన్నాయన్నమాట. ఆ నదుల లోపల ఉన్న జీవరాశులు ఏవి బతికిలేవు. అంటే అంత పాయిజనస్ మన కెమికల్స్ నదులలో వదిలేస్తున్నారు కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్. మరి అవిటికి ఎవరు అబ్జెక్ట్ చేయరు. దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఇది ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఓకే, సో అంటే ఇలా ఇప్పుడు కర్రలు అయితే యూస్ చేస్తాం కదండి. మీరు చూడండి, ఇప్పుడు మనం ఈ కర్ర పొగ బయటికి వెళ్ళిపోతుంది ఒకటి. కార్బన్ డైఆక్సైడ్ అయితే మోస్ట్లీ రిలీజ్ కాదు. ఎందుకంటే యజ్ఞాలు చేసేవాళ్ళు కదా, పూర్వం యజ్ఞాలు చేసేవాళ్ళు. ఒక్క ఇంట్లో యజ్ఞం చేస్తే ఇక్కడ చుట్టూ ఉన్న 1 కిలోమీటర్ వరకు ఎయిర్ ఫిల్టర్ అవుతుంది, అంటే ప్యూరిఫై అవుతుంది. ఇప్పుడు బండికి ఎట్లా సర్వీసింగ్ చేస్తాం, ఆ విధంగా ఎయిర్ అంతా సర్వీసింగ్ అవుతుంది యజ్ఞం చేయడం ద్వారా. అలాంటిది ప్రతిరోజు యజ్ఞం లాగానే అవుతుంది ఇక్కడ. ఓకే, రెండోది ఈ కాలిన కర్రలకు ఒక బూడిద ఉంది చూస్తారు కదా, ఈ బూడిదతోటి మనం పాత్రలు తోముతాం. మామూలుగా డిటర్జెంట్ సోప్ వాడతారు తోమడానికి. డిటర్జెంట్ సోప్ వాడాలంటే ఒక పెద్ద కంపెనీ ఫస్ట్ క్రియేట్ చేయాలి, దానికి 10,000 మంది వర్కర్స్ని క్రియేట్ చేయాలి, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. కానీ అదే బూడిద యూస్ చేయండి, ఆ పాత్ర తోమిన తర్వాత ఒక్క క్రిమి కూడా ఉండదండి. కానీ అదే మన డిటర్జెంట్ పెడితే దాని మీద కొన్ని కెమికల్స్ ఉండిపోతాయి, దానివల్ల క్యాన్సర్ వస్తుందని కొందరు అంటారు. మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ వాష్ కూడా శానిటైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటారు. అందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి దానికి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆధునిక దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే.